ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసేశారు. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అవకతవకలు చంద్రబాబు గారు బయటపెట్టబోతున్నారని, అన్ని శాఖల్లో జరిగినటువంటి తప్పిదాలు అవినీతి బయటపెట్టి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాపాల పుట్ట పగిలిపోబోతోంది, ఆయనకి ముహూర్తం ఫిక్స్ చేశారు అంటూ కూడా రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాపాల పుట్ట పగలబోతోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా? తప్పకుండానండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సర్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే మైనింగ్ కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి మట్టి కూడా ఆఖరికి వాళ్ళు దేన్ని వదలలేదు. అసలు అందితే మొత్తం ఆంధ్రప్రదేశ్నే మింగేసి ఉండేవాళ్ళు. 5 ఏళ్ళు సరిపోలేదు వాళ్ళకి. సో ఇందులో భాగంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వాళ్ళకి, సో ఈ అమిగోస్ మినరల్స్ ఏదైతే ఉందో ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళు మొత్తం ఈ మైనింగ్ అంతా చేస్తున్నారనమాట. సో చాలా అక్రమంగా వాళ్ళు అన్ని తవ్వకాలు చేయటమే కాకుండా, ఇప్పుడు ఎప్పుడైతే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయో, అంటే సార్వత్రిక ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆ ఎండి ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి, తర్వాత ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా కనిపించట్లేదు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 72 చెక్ పోస్టులు పెట్టి ఈ మైనింగ్ అంతా చేశారనమాట. ఎప్పటికప్పుడు మొత్తం దోచేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫైల్స్ మాయం చేయాలని నిన్న ట్రై చేశారు మంగళవారం. ఓకే. ఆ ఫైల్స్ చేస్తుంటే అప్పుడు అధికారులు అడ్డుకున్నారు. అప్పుడు దాని మీద ప్రభుత్వం కూడా కలగజేసుకుని, ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మీరు ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఈ అమిగోస్లో ఉండే ఈ ఫైల్స్ అన్నీ కూడా మీరు ప్రభుత్వానికే అప్పచెప్పాలి అని ఆర్డర్స్ వేశారనమాట. అయితే ఈ జగన్ ప్రభుత్వం ఉండగానే వీళ్ళకి చాలా ఎన్ని కోట్లు కట్టబెట్టారు వీళ్ళకి. అంటే ఈ కంపెనీకి వాళ్ళు మైనింగ్ చేసుకోవటానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఈ ప్రసాద్ రెడ్డి అంటే ఈ పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యక్తి, ఈయన డబ్బులు వసూలు చేసి 625 కోట్లు ఎంతో ఆయన వాళ్ళకి వసూలు చేసి ఇచ్చాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు, అంటే జగన్మోహన్ రెడ్డి చేయించిన అక్రమాలు, లేకపోతే అంటే డైరెక్ట్ ఆయన ఇన్వాల్వ్ అవ్వడు కాబట్టి, ఆయనకంటే ఆయన తెలివైన వాడు కదా. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అసెంబ్లీకి రాలేదు, నాకేమీ తెలియదు అన్నాడు కదా. సో ఆ టాక్టిక్స్ వంట పట్టించుకున్నాడు ఆయన. అంటే తప్పు చేసేవాడు తను చేయకుండా పక్కవాడి చేత చేయించటం. ఇప్పుడు కొంతమంది మాటలు అంటూ ఉంటారు చూడండి, పక్కవాడి చేత అనిపిస్తారు, వాడు నవ్వుతూ ఉంటాడు, పక్కవాడి చేత మిమ్మల్ని తిట్టిస్తాడు. అదొక పద్ధతి అన్నమాట. సో ఆ పద్ధతిలో మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిష్ణాతులు ఆయన. అందుకనే ఆయన ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వడు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు రేపొద్దున ఏదైనా బయటపడినా కూడా ఆయన పేరు ఉంటుందో లేదో తెలియదు, కాకపోతే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రికి తెలియకుండా ఏది జరగదు కాబట్టి ఆ రకంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ మనకు దొరుకుతుంది. కానీ లేకపోతే పక్క వాళ్ళని ముంచుతాడు ఆయన. సో ఇవన్నీ తెలియక ఈ పెద్దిరెడ్డి కావచ్చు, ఆ ప్రసాద్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక్కొక్క చోట 72 చెక్ పోస్టులు అంటే మీరు ఆలోచించండి, వాళ్ళ మనుషుల్ని పెట్టి వాళ్ళు ఏ రకంగా ఈ మైనింగ్ దందా చేశారు, అంటే ప్రభుత్వం ఎట్లా సహకరించింది, పోలీసులు ఎలా సహకరించారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసులు ఉంటారు కదండి, మరి 72 చెక్ పోస్టులు అంటే మరి ఎవరు పట్టుకోలేదు ఒక్కళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు. 5 ఏళ్ళు ఇట్లా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు అసలు కబ్జాలు చేశారు, మైనింగ్లు చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది, కానీ ఇప్పుడు అసలు కథ ఉందండి. ఇప్పుడు వాళ్ళకి ఎంత తలనొప్పులు అంటే, ఒక్కొక్క శాఖలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా బయటకు తీసి ఫైల్స్ దొరకాలి, తర్వాత కంప్యూటర్లో డేటా మాయం చేశారు, చిప్స్ మాయం చేశారు, పెన్ డ్రైవ్లు మాయం చేస్తారు, వీళ్ళు రికార్డ్స్ మాయం చేశారు. ఇవన్నీ కూడా మళ్ళీ సహకరించి మళ్ళీ ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ వెనక్కి తెప్పించుకుని ఇవన్నీ చూసి, అంటే దీనికి ఎంతమంది మనుషులు కావాలండి. ఇప్పుడు తప్పు చేయడం చాలా ఈజీ, దాన్ని చూపించడానికి ఇప్పుడు ఎంత సిబ్బంది అవసరం అవుతుంది, ఎంత యంత్రాంగం ఉపయోగించాలి, ఎంత డబ్బు అండి ఇది, ఈ డబ్బంతా ఎవరిది? అంటే నువ్వు ఒక తప్పు చేస్తే ఆ తప్పుని మనం కనిపెట్టడానికి మనం ఎంత డబ్బు మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ప్రజల సొమ్మిది, ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అయ్యో మా ముఖ్యమంత్రి అనుకుని నిన్నటి వరకు బాధపడ్డారు కదా. మీ ముఖ్యమంత్రి, గతంలో మీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి,
చేసిన ఆగడాలు ఏంటో వీళ్ళు తెలుసుకోవాలి. సో ఒక మనిషి ఎన్ని రకాలుగా మోసాలు చేయొచ్చు, ఒక 5 ఏళ్ల కాలం ఇస్తే ఎట్లా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అనే దానికి ఒక సరైన ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే మనుషులు కూడా. ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు ఎందుకు మరి సజ్జలు ఎందుకు ముందుకు రావట్లేదండి? సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు అంటే అంటే ప్రెస్ ముందుకు వచ్చేవారు కదా. 4వ తారీఖు తర్వాత 20 రోజులైంది, ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన? పెట్టగలిగాడా? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రులకు కూడా గుణపాఠాలేనండి. ఎవరైతే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారో వాళ్ళు సలహాదారులు పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి. సలహాదారులు ఎందుకు? నీకు ఆల్రెడీ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. బ్యూరోక్రాట్స్ని కూడా నువ్వు పూర్తిగా నమ్మకు. నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళి, ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు నియోజకవర్గానికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకో. పూర్వం రాజులు ఆకస్మిక తనిఖీలు చేసేవారు చూడండి రాత్రిళ్ళు, అట్లా వీళ్ళు చెయ్యాలి. వీళ్ళు పరదాల్లో కూర్చుని లేకపోతే మేము రూమ్లో కూర్చుని మేము వాళ్ళు చెప్పింది వింటాము అంటే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ పదవిలోకి రారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మన సలహాదారులు అంటే గుర్తుకొచ్చింది, 40 మంది సలహాదారులను పెట్టుకున్నారు కదండి ఆల్మోస్ట్, ఇంకా ఎక్కువ 40 మంది. యావరేజ్న ఒక్కొక్కరికి నెలకు 3 లక్షల జీతం అంటండి. అంటే సజ్జల లాంటి వాళ్ళకి 6 లక్షలు ఉండొచ్చు కదా. సో 3 లక్షలు ఇంటూ 12 నెలలు ఎంత? 12 3 36 లక్షలు ఒకళ్ళకి. 5 నెలలు, సారీ 5 ఏళ్ళు, 5 3 15, 5 6 30, 1,80,00,000. 1,80,00,000 ఇంటూ 40 వేసుకోండి. 40 కోట్లు 4 8 32 అంటే 72 కోట్లు ఇక్కడే తేలింది. ఇంకా సజ్జల లాంటి వాళ్ళకి ఇంకో 10 కోట్లు 20 కోట్లు ఎక్కువ వేసుకోండి. కనీసం 70 నుంచి ఈ 5 సంవత్సరాల్లో సజ్జల గారికి ఇచ్చినటువంటి జీతభత్యాలే 140 కోట్లకు పైగా ఉంటాయంటూ కూడా గతంలో నాదెండ్ల మనోహర్ గారు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అవును, దానికి ఆయన ఏదో చెప్పాడు లెక్క, ఒక కాకి లెక్క చెప్పాడు. సో ఇప్పుడు మీరు 200 కోట్లు ఎవడు సొమ్మండి? ఎవడండి అసలు వీళ్ళందరూ? ఈ సలహాదారులు ఎవరండి? రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాష్ట్రేతరులు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కూడా లెక్కలు నిగ్గు తేల్చాలండి. వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలి నన్ను అడిగితే. అవునా కదా? చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. సో అంటే ఈ అక్రమాల్లో, ఈ మైనింగ్ అక్రమాలే కాకుండా ఈ రకమైనవి కూడా అన్నీ కూడా డబ్బులంతా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ముక్కు పిండి వసూలు చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాలండి. ఇది ప్రజల సొమ్ము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము ఇది. ఈ సొమ్ము మీద రాష్ట్రేతరులకి హక్కు లేదు. వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది, ఎంత అవకతవకలు జరిగాయి అనేది ఇప్పుడు చంద్రబాబు గారు దాని మీద విచారణ చేసి శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా అన్ని శాఖల్లో జరిగినటువంటి అవకతవకలను, అవినీతిని బయటపెట్టేటువంటి పరిస్థితి ఉందా? శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారా బాబు గారు అంటే ఏం చెప్తారు? తప్పకుండానండి. ఎందుకంటే మనం ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోనే బోల్డ్ ఉంటుంది. ఇప్పుడు మిగతావన్నీ, ఇప్పుడు మైనింగ్ తీసుకుంటే ఇంత ఉంది కదా, ఇంకా దాన్ని మించింది ఉండదు కదా. రిజిస్ట్రేషన్ శాఖ కంటే ఏది ఉండదు. సో ఇప్పుడు అందులో ఎన్ని అక్రమాలు వస్తాయో, ఎన్ని భూ కబ్జాలు జరిగాయో మనకే తెలుసు. సిఎస్ లాంటి వాళ్ళ మీద 800 ఎకరాలకు భూ కబ్జా మనం మాట్లాడాం. కాబట్టి ఇవన్నీ కలిపి తీస్తే, తవ్వితే ముందసలు చంద్రబాబు నాయుడు గారికి వీటికే 1 ఏడాది 2 ఏళ్ళు పడుతుందేమో. పరిపాలన కంటే ఈ పనికిమాల విషయాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుందేమో. కాబట్టి దీనికో మంత్రిని వేయాలేమో, లేకపోతే ఒక శాఖని మంత్రిత్వ శాఖే ఈ అవకతవకల గురించి, అవినీతిని బయట పెట్టేందుకే వేయాలి. అప్పుడు కానీ ఏది బయటికి రాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడు ఇన్వాల్వ్ అయ్యి చేయలేరు కదండి. ఒక శాఖనిచ్చి వాళ్ళకి తగిన సిబ్బందిని ఇచ్చి సరైన అవగాహన ఉన్న ఒక టెక్నికల్ పర్సన్ ఇస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. సో దానికో మళ్ళీ ఆ టెక్నికల్ పర్సన్ కూడా కొంత సిబ్బందిని కేటాయించాలి. సో ఇవన్నీ జరిగితే వీళ్ళందరినీ కొంచెం మనం బయటకు తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి అవకాశం.